ఈ ప్రభుత్వం ఏదైతుందో గతంలోనైతేనేమో వెలమ నాయకత్వంలో ఉన్న పార్టీ ఇవాళ రెడ్డి నాయకత్వంలో ఉన్న పార్టీ వాళ్ళు ఇస్తున్నట్టే కనిపిస్తుంది ప్రజలకు అర్థం చూడడానికి. కానీ ప్రతి సందర్భంలో మోసమే వాళ్ళ డ్రామానే కనబడుతుంది. వాళ్ళ 42% బీసీ రిజర్వేషన్స్ అనే అంశం తెర మీదకి వచ్చింది ఎప్పుడంటే పోయిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి ఎంపీ నియోజకవర్గానికి 2 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సి ఉండగా కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో దాన్ని తప్పించుకోవడానికి ఈ కామారెడ్డి డిక్లరేషన్ నాటకం ముందుకు తీసుకొచ్చింది. అందులో లెక్క ప్రకారం 17 ఎంపీ నియోజకవర్గాలకు 34 సీట్లు బీసీలకు రావాల్సి ఉండగా కేవలం 19 ఇచ్చి పంచపాండవులు అంటే మంచం కోళ్ళోరే అని 3 చూపించినట్టు బీసీలకు అన్యాయం చేసిన పరిస్థితి ఉన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రధాన అధికార పదవులు, నామినేటెడ్ పదవులు, అన్ని పదవులలో లాస్ట్కు మన డీజీపీ పదవి కూడా వాళ్ళ రెడ్డి వర్గానికి ఇచ్చుకుంటా రావడం జరిగింది. ఇవాళ వాళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వడాన్ని మేము స్వాగతించి ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఇవాళ మాకు మోసం వీళ్ళ పరిస్థితున్నది. ఇవాళ వాళ్ళు ఒక దిక్కు మోసం చేస్తుంటే ఇంకోవైపు రెడ్డిల నుంచి అప్రజాస్వామికవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ హైకోర్టులో పిటిషన్ వేసిరు, మేఘాల మీద పోయి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిరు. ఇవాళ సుప్రీంకోర్టు ఏమైంది, హైకోర్టులో నడుస్తుంది కదా ఇక్కడికి ఎందుకు వచ్చేవని ప్రశ్నించిన పరిస్థితి ఉన్నది. ఇవాళ రేపు ఎల్లుండి ఇక్కడ హైకోర్టులో కూడా ఉన్నది. హైకోర్టులో ఏదైనా జరగవచ్చు, కీడించి మేలించాల్సిన పరిస్థితి ఉన్నది ఇలా బీసీ సోదరులందరూ కూడా. కనుక చట్టాలు, కోర్టులు, ఇంకోవైపు అగ్రకుల పార్టీలు అన్నీ కూడా బీసీలను వంచడానికే ఉన్నాయి తప్ప మనం ఇంకా వీరిని నమ్మాల్సిన పని లేదు. మనం ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ఓటును మనం నమ్ముకోవాల్సిందే. ఇవాళ తెలంగాణ పల్లెల్లో బీసీ ఉద్యమం, బీసీ ఆకాంక్ష అనేది పెరిగింది కనుక ఆ నేపథ్యంలో మన బీసీని ఖచ్చితంగా గెలిపించుకోవాలి. బీసీ రాజకీయ ఉద్యమమే ఒక విశాలమైన రాజకీయ ఉద్యమమే మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీసీ సమాజాన్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. రాజకీయ ఉద్యమం లేకుండా మనకి ఏది లేదు, ఎన్ని రకాల ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు కావాలని 12 రోజులు నిరాహార దీక్ష ఇక్కడ చేయడం జరిగింది. అదే సమయంలో 9వ షెడ్యూల్ కలపాలని ఢిల్లీలో నేను నిరాహార దీక్ష చేసిన. ఇక్కడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే నేను ఢిల్లీలో నిరాహార దీక్ష చేసినప్పుడు నాకు మద్దతుగా ఉండకపోగా తెలంగాణ భవన్లో నిరాహార దీక్ష చేస్తుంటే బయటికి గెంటేసిన పరిస్థితి, ఢిల్లీ పోలీసులకు అప్పచెప్పిన పరిస్థితి. కనుక వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అనేది పదే రుజువవుతున్నది. మీరు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వీరి కుట్రలను ఓడించడానికి మనకు ఓటు ఒక్కటే ఆయుధం. ఆ ఓటు కోసం కూడా మనం రేపు ఎన్నికలు రేపు జరిగినా ఎల్లుండి జరిగినా ఇంకా 6 నెలలకు జరిగినా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని బీసీ సమాజాన్ని కోరుకుంటున్నాం. అంటే బీసీలు అంత చైతన్యం అయితే అనుకోవచ్చు. ఇప్పుడు బీసీల పేర్ల మీద కూడా పార్టీలు వస్తున్నాయి. ఎస్, ఇప్పుడు తెలంగాణ రాకముందు కూడా మేము మహాజన ఫ్రంట్ ఒకటి ఏర్పాటు చేసినాం. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ అనే ఆలయ నరేంద్ర ఆధ్వర్యంలో ఒక పార్టీ, దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నవ తెలంగాణ పార్టీ, అనేక పార్టీలు వచ్చినాయి. కానీ ఆడు తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన ఉద్యమం ప్రధాన భూమికగా ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీలు నిలబడలేకపోయినాయి. ఇవాళ మళ్ళీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ రావడం జరిగింది. సరే, అదే సమయంలో ఆ పార్టీల పోలేని రాజకీయ శక్తులు ఉంటే కూడా మేము మహాజన ఫ్రంట్ పెట్టినట్టు ఒక విశాల రాజకీయ ఉద్యమ నిర్మాణానికి మిగతా రాజకీయ శక్తులన్నీ కూడా ఒక ఫ్రంట్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది అది వ్యక్తిగతంగా నా ఆలోచన.